ఒక్క నిమిషం దీక్ష అని చెప్పి నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఒక విధంగా విదూరంగా ఉండడమే కాకుండా దయ్యాలు భేదాలు మళ్లించినట్టు ఇదే కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రి ఉండగా వరేస్తే ఊరి కేవలం సన్నబట్టు మాత్రమే సాగు చేయాలి, ఇప్పుడు మేము ధాన్యం సేకరణ చేయం, చెరువుల తుమ్మును కూడా బంద్ పెట్టించి, చెరువుల ఈ తుమ్మును కూడా బంద్ పెట్టించి వాళ్ళు ఏదైతున్నదో వాస్తవంగా వరి ధాన్యం పెరుగుతున్నటువంటి ఉత్పత్తి వ్యయాలను పరిగణలోకి తీసుకుంటే కనీసం క్వింటల్ 3,000 రూపాయలు ఉంటే కానీ గిట్టుపడతారు వాస్తవంగా. ఇప్పుడు ఈ దశాబ్ద కాలంలో 2014 ఇప్పటి వరకు రసాయనిక ఎరువులు రెట్టింపైనాయి. ముఖ్యంగా సాగుకు సంబంధించి మన ట్రాక్టర్లపై ఆధారపడతారు. సాగుకు సంబంధించి డీజిల్ ఏదైతున్నదో ఆనాడు 50-55 రూపాయలు లీటర్ ఉంటే ఇవాళ 99 రూపాయలు. పెస్టిసైడ్ పురుగు మందు రెట్టింపై, కూలీ రెట్టింపై, మనం 2004లో ఏదైతే ఇప్పుడైతే యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారానికి వచ్చిందో 450 రూపాయలు క్వింటల్. దీక్ష అని చెప్పి నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఒక విధంగా విదూరంగా ఉండడమే కాకుండా దయ్యాలు భేదాలు మళ్లించినట్టు ఇదే కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రి ఉండగా వరేస్తే ఊరి కేవలం సన్నబట్టు మాత్రమే సాగు చేయాలి, ఇప్పుడు మేము ధాన్యం సేకరణ చేయం, చెరువుల తుమ్మును కూడా బంద్ పెట్టించి, చెరువుల ఈ తుమ్మును కూడా బంద్ పెట్టించి వాళ్ళు ఏదైతున్నదో వాస్తవంగా వరి ధాన్యం పెరుగుతున్నటువంటి ఉత్పత్తి వ్యయాలను పరిగణలోకి తీసుకుంటే కనీసం క్వింటల్ 3,000 రూపాయలు ఉంటే కానీ గిట్టుపడతారు వాస్తవంగా. ఇప్పుడు ఈ దశాబ్ద కాలంలో 2014 ఇప్పటి వరకు రసాయనిక ఎరువులు రెట్టింపైనాయి. ముఖ్యంగా సాగుకు సంబంధించి మన ట్రాక్టర్లపై ఆధారపడతారు. సాగుకు సంబంధించి డీజిల్ ఏదైతున్నదో ఆనాడు 50-55 రూపాయలు లీటర్ ఉంటే ఇవాళ 99 రూపాయలు. పెస్టిసైడ్ పురుగు మందు రెట్టింపై, కూలీ రెట్టింపై, మనం 2004లో ఏదైతే ఇప్పుడైతే యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారానికి వచ్చిందో 450 రూపాయలు క్వింటల్.
దీక్ష అని చెప్పి నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఒక విధంగా విదూరంగా ఉండడమే కాకుండా దయ్యాలు వేదాలు బంధించినట్టు ఇదే కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రి ఉండగా వరేస్తే ఊరి కేవలం సన్నబట్టు మాత్రమే సాగు చేయాలి, ఇప్పుడు మేము ధాన్యం సేకరణ చేయం, చెరువుల తూములు కూడా బంద్ పెట్టించారు, చెరువుల ఈ తూములు కూడా బంద్ పెట్టించారు. వాళ్ళు ఏది ఇస్తున్నదో వాస్తవంగా వరి ధాన్యం పెరుగుతున్నటువంటి ఉత్పత్తి వ్యయాలను పరిగణలోకి తీసుకుంటే కనీసం క్వింటల్ 3,000 రూపాయలు ఉంటే కానీ గిట్టుపడతారు వాస్తవంగా. ఇప్పుడు ఈ దశాబ్ద కాలంలో 2014 ఇప్పటి వరకు మీకు రసాయనిక ఎరువులు రెట్టింపైనాయి. ముఖ్యంగా సాగుకు సంబంధించి మన ట్రాక్టర్లపై ఆధారపడతారు. సాగుకు సంబంధించి డీజిల్ ఏదైతున్నదో ఆనాడు 50-55 రూపాయలు లీటర్ ఉంటే ఇవాళ 99 రూపాయలు. పెస్టిసైడ్ పురుగు మందు రెట్టింపై, కూలీ రెట్టింపై. మనం 2004లో ఏదైతుందో ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం వాళ్ళకి సిలిండర్ సౌకర్యమే కానీ ఇవన్నీ నువ్వు నిన్నటి వరకు అమలు చేసిన కార్యక్రమాలకు అదనంగా చేస్తున్నావు. ఇవాళ ఈ బోనస్ కూడా ఏదైతుందో నువ్వు అసలు నీ ఆలోచన కూడా రాలేదు. నువ్వు రైతుకు బోనస్ కల్పింప చేయాలి, ప్రోత్సాహం ఇవ్వాలి అనే ఆలోచన కూడా నువ్వు చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అది అమలు చేసే విధంగా సంకల్పం ముందుకు పోతుంది. రుణమాఫీ కూడా నువ్వు 5 సంవత్సరాలు పూర్తి చేయలేదు. 90,000 పైబడ్డోడికి ఎవడి మాఫీ కాలేదు. 80,000 దాకా 90,000 పైబడ్డ ఎవడి మాఫీ కాదు. నేను ఒక విక్టిమ్ అని చెప్పంటాను. నేను ఒక రైతుని ఒక విక్టిమ్ అని చెప్పి ఎవరిని చెప్పుకోవాలి. ఈ ప్రభుత్వం ఏదైతే 100% 2 లక్షల వరకు రుణమాఫీ చేయబడే విధంగా ముందుకు పోతుంది. వాస్తవ ధాన్యం సేకరణ ప్రొక్యూర్మెంట్ నీ గతంలో ఏదైతుందో ప్రతి క్వింటల్కి 5 నుండి 10 కిలోలు ఓవర్లోడ్ తరుగు, సంచికి 3 కిలోలు మినిమం పోసిన 3 నుంచి 5 కిలోలు పోసిన సంచికి 3 నుంచి 5 కిలోలు అదనపు తూకం. ప్రతి బ్యాగ్ 40 కిలోల సంచికి 40 కిలోల సంచికి 3 నుండి 5 కిలోల దాకా అదనపు తూకం చేసింది. మళ్ళీ ఏ విధమైన అదనపు తూకం లేకుండా 600 గ్రాములు బ్యాగ్ వెయిట్ ఉంటే 1 కిలో పెట్టుకున్నాడు. ప్రొక్యూర్మెంట్ వాస్తవంగా ఏదైతుందో కొంత ఈ ప్రకృతి ఈ మేఘావృతం కావడంతో రైతులు ఆందోళన గురి చేస్తున్నారు. ప్రొక్యూర్మెంట్ గత సంవత్సరం ఇదే డేట్ నేను చెప్తుంటే 170,000 మెట్రిక్ టన్నులు సేకరించింది లాస్ట్ బై దిస్ డే 15th May. 1,70,000 ప్రొక్యూర్ చేసి లాస్ట్ ఈసారి 2,70,000 ప్రొక్యూర్ చేసి 1 lakh అదనంగా చేసి ఎక్స్ట్రా ఉన్నప్పటికీ కూడా ఇంత ఎన్నికల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా 1,00,000 మెట్రిక్ టన్నులు అదనంగా ప్రొక్యూర్మెంట్ ఇంకో 1,00,000 ఉంది. మన జిల్లాలో ఏదైతుందో మొత్తం రైస్ మిల్లర్ల స్టోరేజ్ అంతా నిండిపోయింది. ఇది లేదు అని చెప్పారు. ఇక్కడ బిల్లింగ్ చెడ్డది తక్కువ చేయించాలి, అందరూ తెలుసు. మీరు పెద్దపల్లికి అలొకేషన్ తీసుకున్నాను. నిన్న నేను ఏదైతే పెద్దపల్లికి అలొకేషన్ తీసుకున్నాను, మీకు 1 వీక్ ఈ 2 వీక్స్ లోపల అయితే మొత్తం ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ అయినట్టు
2 weeks ఉదయం కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఇవాళ రెవెన్యూ ఆఫీసర్స్ ఏదైతుందో నిన్నటి వరకు ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్నటువంటి ఒక రెవెన్యూ అధికారులు అందరూ మన ఫ్రీ అయిపోయింది. నిన్నటి వరకు ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం అంతా ఫ్రీ అయిపోయింది. ఆర్డీఓ గారితో సహా మొత్తం ఎంఆర్ఓలంతా ఇక్కడికక్కడ ఏదైతున్నదో కల్లాల మీద మొత్తం కల్లాల మీద ప్రొక్యూర్మెంట్ ఏదైతుందో ఇబ్బంది కాకుండా ఎక్కడైనా ధాన్యం తడిసినా కానీ దాన్ని సేకరింపజేయబడింది. ఇక్కడ ధాన్యం తడిసినా కానీ సేకరింపజేయబడింది. బిఫోర్ ఎండ్ ఆఫ్ ది మంత్ టోటల్ ప్రొక్యూర్మెంట్ పూర్తి అయ్యబడే విధంగా అంటే అసలు అదర్ నిజామాబాద్ ముందు ఎన్నికల్లో మార్చి బిఫోర్ 10 రోజుల ముందే కంప్లీట్ అయిపోయింది. అక్కడ 15 రోజులు అక్కడ అడ్వాన్స్ వస్తాయి పంటలు. ఇక్కడ మన లేట్ ఉంది, మన క్రాప్ లేట్ ఉంది. మన వాస్తవంగా చెప్పండి మీ మే చివరిలో ఏదైతుందో మొత్తం ప్రొక్యూర్మెంట్ పూర్తి అయిపోయింది. రైతులు ఏ విధమైన ఆందోళన గురి కాకుండా అదనపు తూకం లేకుండా గవర్నమెంట్ ఏదైతున్నదో రైతుకు అండగా నిలబడే విధంగా కార్యాచరణ నిర్మాణాత్మకంగా రూపొందించుకొని ముందుకు పోతుంటే జీర్ణించుకోలేకుండా బీజేపీ కుదోబెట్టబడి కనుమరుగైన పార్టీని ఇడిపించుకోవాలి. అందరికీ పాత్రికేయ సోదరులే గమనించిండు. అలా ఇవాళ ఎట్లా చేసుకున్నారు. దీక్షలు చేసేవాడి ఆశ్చర్యం కలుగుతుందని చెప్పండి. యూ మస్ట్ అప్రిషియేట్ గవర్నమెంట్ ఈస్ స్టికింగ్ టు ఇట్స్ కమిట్మెంట్. ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వ్యవహరించినప్పుడు ఏదైతుందో ప్రతిపక్షాలు కూడా బాధ్యతతో వ్యవహరించాలి. ఇంత కమిట్మెంట్ తో గవర్నమెంట్ పనిచేస్తుంటే నిన్నటి దాకా ఏదైతుందో ఎన్నికల్లో మొత్తం పార్టీని పట్టుకపోయి టీఆర్ఎస్ పార్టీని బీజేపీకి కుదోబెట్టిందా. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది ఏందో తెలియదు నాకు. బీఆర్ఎస్ పక్కన ఏం చేసిండ్రు, బీజేపీకి కుదోబెట్టి ఇప్పుడు దాన్ని ఇడిపించుకోవాలి కదా. రేపు మళ్ళీ స్థానిక సంస్థలు వస్తున్నాయి. స్థానిక సంస్థలు ఖాళీ ఆడియాలని చెప్పంటే ఈ కుదోబెట్ట పార్టీ ఇడిపించుకోవాలి కదా. ఈ కుదోబెట్ట పార్టీ ఇడిపించుకోవడానికి కోసము మేము ఏదో చేస్తున్నాం చెప్పాను, అనిపించుకుందామని చెప్పని రైతు దీక్ష నిరసన కార్యక్రమాలు నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాయి. నువ్వు చేసిన పని మేము చేయకుండా మా తప్పు. ఏదైతే నువ్వు గత ప్రభుత్వ హయాంలో నువ్వు అమలు చేసింది మేము చేయలేకుంటే యూ కెన్ ఫైండ్ ఫాల్ట్ విత్ us. నువ్వు నిన్నటి దాకా అమలు చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేసుకుంటూ అదనంగా చేస్తున్నావు. ఇవాళ నిన్నటి వరకు నువ్వు అమలు చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేస్తున్నావు. ఇవాళ మేము అమలు చేసే ఉచిత రవాణా కానీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఏ పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత రైతు, వ్యవసాయ రంగము. ఈ దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం, ఉత్పాదక రంగం వ్యవసాయం. ఆ వ్యవసాయాన్ని ప్రోత్సహింపజేయబడే విధంగా రేపు దేవుని దగ్గర ఇండియా కుటుంబం ఏర్పడటంతో ఏదైతున్నదో మేము 3000 క్వింటల్ చేస్తే 3000 క్వింటల్ చెప్పబడతాం. వరి ధాన్యం 3000 క్వింటల్ కావాలి. రాష్ట్ర ప్రభుత్వం గల బోనస్ అనే అంశం ఎందుకు తెర మీదకి వస్తుంది? కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయంలో ఏదైతుందో స్వామినాథన్ కమిషన్ నివేదిక సూచనలను పరిగణలోకి తీసుకోక మద్దతు ధర నిర్ణయింప చేయడంలో ఏదైతుందో రైతుకు పెట్టుబడి పెరిగి అది గిట్టుబాటు కాలేక పరిస్థితుల్లో రైతు అండగా నిలబడాలని చెప్పని
ఈ బోనస్ తెర మీదకి వచ్చేది. గత ప్రభుత్వాలు ఏదైతే కేవలం మద్దతు ధర కల్పనకే కట్టుబడి ఉండే, గత ప్రభుత్వాలు ఏదైతుందో కేవలం మద్దతు ధర కల్పన వరకు మాత్రమే కట్టుబడి ఉండే. ఓన్లీ ఎంఎస్పీ ప్రొక్యూర్మెంట్, ఎంఎస్పీ ప్రొక్యూర్మెంట్ కు అదనంగా ఇచ్చే ఆలోచన అమలు చేయబోతుంది గవర్నమెంట్. ప్లస్ వినియోగదారుని కూడా ఏదైతుందో పీడిఎస్ రైసే పక్కదారి పట్టకుండా రీసైకిల్ స్కోప్ లేకుండా సన్నరకం ఇచ్చే విధంగా ఏదైతున్నదో పూర్తి స్థాయిలో వినియోగింపజేయబడే విధంగా ఇవాళ ప్రోత్సహించాలని చెప్పని ఇమీడియట్ గా ఈసారి 500 ఇస్తుంది. దయచేసి ప్రతిపక్షాలు ఉనికి కాపాడుకోవడానికి కొరకు కోల్పోయిన ఉనికి తిరిగి పొందే ప్రయత్నంలో భాగంగా హైకోర్టు యొక్క చెప్పే మీ నియోజకవర్గంలో మీ అభిమానుల్లో ఒక ఉత్కంఠ నెలకొంది. సర్వేలేమో బీజేపీ వైపు తెలుస్తుంది, బీజేపీ వైపు చూస్తున్నాయి, మీరేమో కాంగ్రెస్ తెలుస్తున్నారు. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు టీఆర్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తదుపరి అంటే ఎన్నికల ప్రక్రియ ముగిసిన తదుపరి ఇవాళ మాట్లాడే ప్రతి మాట ఎన్నికలకు పరిమితం కాదు. ఇక్కడ వాస్తవంగా ఒక నిర్మాణాత్మకంగా కార్యాచరణ అమలు చేయబడే విధంగా రైతాంగానికి ఏ విధంగా రుణమాఫీ తక్షణమే అమలు చేసి ఈ ఖరీఫ్ పంట నాటికి కొత్త రుణం కల్పించేయాలనే ఒక భావనతో 2 లక్షల రూపాయల వరకు ఏదైతుందో బై 15th ఆగస్ట్ మీకు ఎన్నికల్లో పేర్కొనడమే కాదు, దానికి నిర్మాణాత్మకంగా కార్యాచరణ రూపొందింప చేయబడే విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకులకు రుణ సౌకర్యం పొంది 2 లక్షల రూపాయల వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి కొత్త రుణం ఇప్పించే విధంగా ముందుకు పోతుంటే, అట్లే బోనస్ కు సంబంధించి కూడా మీరు ఆనాడు సన్న రకాలను ప్రోత్సహింప చేయబడే విధంగా కేసీఆర్ మాట్లాడేది. దీన్ని అసలు తెర మీద తీసుకొచ్చింది కేసీఆర్, తెర మీద పట్టుకొచ్చి కేసీఆర్. కానీ ఎన్నడూ కూడా సన్న రకాలు సాగు చేస్తే ఏ విధమైన ప్రోత్సాహం రాయితీ ఇవ్వాలని ఆలోచన చేయలేదు. పీడిఎస్ రైస్ ఏదైతున్నదో ప్రస్తుతం పంపిణీ చేయబడే రైసే అది వినియోగం చేయబడటం లేదు. లబ్ధిదారుడు ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితి లేదు. అందరం గమనిస్తున్న వాస్తవంగా రీసైక్లింగ్ ఎట్లవుతుంది, రీసైక్లింగ్ అరికట్టబడాలి. పీడిఎస్ రైస్ రీసైక్లింగ్ అరికట్టబడాలి అని అంటే ప్రభుత్వం చే పంపిణీ చేయబడేటువంటి ఒక రైస్ ఏదైతే బియ్యం వినియోగదారుడు దాన్ని వినియోగించుకునే విధంగా ఉండాలి. వినియోగదారుడు వినియోగించుకునే విధంగా ఉండాలని చెప్పారంటే సాధారణంగా వాళ్ళకి సన్న రకాలు వాడుతున్నారు. 90% ఆఫ్ ది కన్స్యూమర్ 90% ఆఫ్ ది కన్స్యూమర్ సన్న రకాలు వాడుతున్నారు. రీసైక్లింగ్ కాకుండా వినియోగదారునికి పూర్తి స్థాయిలో వినియోగపడే విధంగా అది ఉండే విధంగా ఒకటి. రెండోది ఏదైతున్నదో రైతు కూడా సన్న రకాల ప్రోత్సహింప చేయబడటానికి ఇవాళ మొదటి విడత ఫస్ట్ ఫేజ్ సన్న రకాలకి ఖరీఫ్ పంటకి ఏదైతుందో మేము 500 రూపాయల బోనస్ అమలు చేస్తామని చెప్పని ప్రభుత్వం ఆలోచించి చేయరు. సన్న రకాల సాగు చేయడమే ఖరీఫ్లో చేస్తారు. వేసంగి వచ్చే వరకు ఏదైతుందో తోట రకం ఎక్కువ వస్తుంది. ఖరీఫ్లో ఏదైతుందో సన్న రకం ఎక్కువ సాగు చేస్తారు. దాన్ని ప్రోత్సహింపచేయాలి. ప్రభుత్వం యొక్క ఆలోచనను మనం గ్రహించాలి.
ప్రభుత్వం ఆలోచన మనకు గ్రహించాలి. అసలు నిన్నటి దాకా 500 ఇస్తున్నారని చెప్పని ఎవరు అనుకోలేదు అంటుండే. ఇది ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు ఇది అమలు సాధ్యమని అనుకుంటాం. నిజమాబద్ధమే. ఏ రైతు కూడా ఏది ఇస్తుందో మీరు ధాన్యం సాగు చేస్తే మాకు 500 రూపాయలు ప్రభుత్వం లభిస్తాయని చెప్పినటువంటి ఒక భావన, విశ్వాసం చెప్పంటుండే దానికి కార్యరూపం ఇస్తున్నాడు. మీది కదా రుణమాఫీ ఏది ఇస్తుందో ఏక మొత్తం అని చెప్పిన 5 సంవత్సరాలు విడుదల వాళ్ళు చేసింది కదా మీరు గత ప్రభుత్వం ఏం చేసింది? అప్పు మాఫీ ఏక మొత్తం చేస్తే అప్పు మాఫీ ఏం చేసింది? విడుదల వారికి ఏం చేసింది? అది పూర్తి స్థాయి కాలేదు, పక్కన పెట్టు. 25%, 25,000 ఈ సంవత్సరం, నెక్స్ట్ సంవత్సరం 50,000, తర్వాత 75,000, తర్వాత ₹1,00,000 రిజల్ట్ వచ్చిందా లేదా? విడుదల వారిగా ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వాస్తవం ఎన్నికల ప్రణాళికలు పేర్కొనడం అనేది కాకుండా రైతుకు అండగా నిలబడే విధంగా ప్రధానంగా గమనించాల్సిన 3 అంశాలు ఇక్కడ. ఒకటి, రైతు భరోసా అమలు చేసింది. రైతు భరోసా కూడా ప్రభుత్వం చేతులు చేసింది. ఏడికెళ్ళి ఇస్తారు, ఎట్లు ఇస్తారు? రైతు భరోసా మొత్తం 100% ఇచ్చేసింది. 100% ఇచ్చేసింది. ఒక అంశం అయిపోయిందా? రుణమాఫీ 100% చేయబోతున్నది. 100% చేయబోతున్నది. మూడవది ఈ బోనస్. అసలు వాస్తవంగా కూడా చెప్పంటున్నా, రైతు కూడా నిజంగానే గవర్నమెంట్ దగ్గర ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అనేది ఇస్తున్నదో మాకు అండగా నిలబడుతుంది. ఇవాళ రైతు రుణమాఫీ చేస్తుంది, అప్పు తెచ్చన చేస్తుంది, ప్రభుత్వం అప్పు తెచ్చన చేస్తుంది. ఈ బోనస్ కూడా ఏం ఇస్తున్నదో 2 ఇందులో. ఒకటి, రైతుకు ప్రోత్సాహం. రెండోది, పీడిఎస్ రైస్ ఏదైతుందో పక్కదారి పట్టకుండా, రీసైక్లింగ్ కాకుండా వినియోగదారునికి లబ్ధి అనుభూతపడే విధంగా ఉండాలని చెప్పారంటే సన్న రకాలను మనం ప్రోత్సహించాలనే భావనతో ఏదైతుందో మొదటి విడతగా ఖరీఫ్ ఏదైతుందో మొదటి విడతగా ఏదైతుందో సాధారణ ఖరీఫ్ లో సన్న రకాలు ఎక్కువ సాగు చేస్తారు కాబట్టి మొదటి విడతగా ఖరీఫ్ లో ఏదైతుందో మీకు నేను సన్న రకాలకు నేను బోనస్ ఇస్తాను చెప్తాను. వాళ్ళకి సిలిండర్ సౌకర్యమే కానీ ఇవన్నీ నువ్వు నిన్నటి వరకు అమలు చేసిన కార్యక్రమాలకు అదనంగా చేస్తున్నావు. ఇవాళ ఈ బోనస్ కూడా ఏదైతుందో నువ్వు అసలు నీ ఆలోచన కూడా రాలేదు. రైతుకు బోనస్ కల్పింప చేయాలి, ప్రోత్సాహం ఇవ్వాలి అనే ఆలోచన కూడా నువ్వు చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అది అమలు చేసే విధంగా సంకల్పంలో ముందుకు పోతుంది. రుణమాఫీ కూడా నువ్వు 5 సంవత్సరాలు పూర్తి చేయలేదు. 90,000 పైబడ్డోడికి ఎవడి మాఫీ కాలేదు. 80,000 దాకా 90,000 పైబడ్డ ఎవడి మాఫీ కాదు. నేను ఒక విక్టిమ్ అని చెప్పంటాను. నేను ఒక రైతుని ఒక విక్టిమ్ అని చెప్పి ఎవరిని చెప్పుకోవాలి. ఈ ప్రభుత్వం ఏదైతే 100% 2 లక్షల వరకు రుణమాఫీ చేయబడే విధంగా ముందుకు పోతుంది. వాస్తవ ధాన్యం సేకరణ, ప్రొక్యూర్మెంట్ నీ గతంలో ఏదైతుందో ప్రతి క్వింటల్కి 5 నుండి 10 కిలోలు ఓవర్లోడ్ తరుగు, సంచికి 3 కిలోలు మినిమం పోసిన 3 నుంచి 5 కిలోలు పోసి సంచికి 3 నుంచి 5 కిలోలు అదనపు తూకం. ప్రతి బ్యాగ్ 40 కిలోల సంచికి 40 కిలోల సంచికి 3 నుండి 5 కిలోల దాకా అదనపు తూకం చేసింది. మళ్ళీ ఏ విధమైన అదనపు తూకం లేకుండా 600 గ్రాములు బ్యాగ్ వెయిట్ ఉంటే 1 కిలో పెట్టుకున్నాడు. ప్రొక్యూర్మెంట్ వాస్తవంగా ఏదైతుందో కొంత ఈ ప్రకృతి ఈ మేఘావృతం కావడంతో రైతులు ఆందోళన గురి చేస్తున్నారు. ప్రొక్యూర్మెంట్ గత సంవత్సరం ఇదే డేట్ నేను చెప్తుంటే 170,000 మెట్రిక్ టన్నులు సేకరించింది లాస్ట్ బై దిస్ డే 15th May. 1,70,000 ప్రొక్యూర్ చేసి లాస్ట్ ఈసారి 2,70,000 ప్రొక్యూర్ చేసి
1 lakh అదనంగా చేసి ఎక్స్ట్రా రెండింటి చేయడం జరగాలి. స్వామినాథన్ కమిషన్ నివేదిక సూచనలు కనుగొనడం. ఈసారి అయితే కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ గారికి భారత రత్న ప్రకటించి, కానీ వారి సూచనలు మాత్రం పరిగణలోకి తీసుకోవటం లేదు. అంటే వీళ్ళు కనీసం 3,000 వస్తేనే కానీ గిట్టుబాటు కాని పరిస్థితులలో రైతాంగాన్ని కొంత ఊరట కల్పించాలనే భావనతో ఏదైతుందో ఇలా ప్రస్తుతం ఉన్న మద్దతు ధర 2,200కు 500 రూపాయలు అదనంగా బోనస్ ఇవ్వాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ సంకల్పించింది. ఏదైతే 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని సంకల్పిస్తే ప్రతిపక్ష పార్టీలు అసలు కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇస్తుందా, ఏడికెళ్ళి ఇస్తుంది, ఎట్లు ఇస్తుంది మీకు తెలియదు కాదు. వాళ్ళు ఎన్నికలు ఏమేమి మాట్లాడినో చెప్పంటాను. రుణమాఫీకి సంబంధించి కూడా గత 5 సంవత్సరాలు మీకు 2018కి వెళ్ళి 23-24 వరకు 23 చివరి వరకు ఏదైతున్నదో 5 సంవత్సరాల కాలంలో కనీసం 5 సంవత్సరాల కాలంలో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ కూడా చేయడం జరిగింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఈ మూడుతో ప్రధానంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పక్కన పెట్టండి. అది పారదర్శకత అవినీతిని నిలువరింపజేయబడే విధంగా ఏదైతుందో పారదర్శకత ప్రతీకగా ఏదైతుందో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇచ్చి 4 చట్టాలు తెచ్చిన మేము. నువ్వేం తెచ్చినావు? 10 ఏళ్ళు ఒక్క చట్టం చెప్పు. నీ ఓటు ఎవడతాడో పోనీ ఎవడన్నా గెలవనే కానీ వాడికి ఏదైతుందో నేను ఎట్లా గెలవాలని తాపత్రయం తప్ప ప్రజలకు ఎట్లా సేవ చేయాలని ఆలోచన లేదు. అని దగ్గర ఎదురుగా ఏదైతుందో ప్రజలకు ఎట్లా సేవ చేయాలని ఆలోచన లేదు వాళ్ళ దగ్గర. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. మేము ఎన్నికలు గెలవాలనే తలంపు ఉన్నప్పటికీ ప్రజల సేవా దృక్పథం ఏ విధంగా ప్రజలు సేవ చేయగలుగుతాం, ఒక విధమైన ఒక స్పెసిఫైడ్ ఎకనామిక్ ప్రోగ్రామ్ తో ఆర్థిక ప్రణాళికతో మేము ముందుకు పోతాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా చెప్పండి ఈ దేశంలో కేవలం ఎన్నికలకే పరిమితం ఆలోచించిన పార్టీ కాదు ఇది. జాతీయత మాట్లాడుతున్న ఇక్కడి జాతీయత ఈ దేశం కూడా ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందా? బీజేపీ ఓట్లు వేయించిందనేది బహిరంగ రాష్ట్రం. దీని మీద ఓటర్లు ఎటువైపు మళ్ళీ మీకు ఇప్పుడు సర్వేలు బీజేపీ వైపు చూపెట్టి నేను ఎవరన్నా చాలా మంది అంటారు. నువ్వు అనుకుంటున్నావు, నేనని కాదు. ఇంతవరకు దేశ సర్వే రిపోర్ట్ బయటకు రాలే. ఎవరికి వారు అంచనాలు వేసుకుంటుండ్రు. మరి బీజేపీ కూడా అంచనాలు వేసుకుంటుంటుంది, నేను కాదని అన్న. బీజేపీ అంచనాలు వేసుకుంటుంటుంది, నేను కాదని అన్న. ఏ సర్వే కూడా ఏదైతుందో పర్టికులర్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఇది టఫ్ ఉన్నది. ఐ కెన్ సే ఇట్స్ టఫ్. ఇదేదైతే పోటీ గట్టిగా ఉన్నది. ఇది ఎట్లా గట్టిగా అయింది? బీఆర్ఎస్ ఏదైతుందో కాంగ్రెస్ ను నిలువరింప చేయడానికి గెలవబడి చూడాలని ఒక కుట్రపూరితంగా బీజేపీకి సోల్డ్ అవుట్ కావడంతో దాంతో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్న ఫ్యాక్ట్. కానీ తప్పకుండా గెలిచామని విశ్వాసం ఉన్నది. ఎన్ని కుట్రలు చేసినా ఓటర్ ఈజ్ ఇండిపెండెంట్. ఓడు చెప్పినంత మాత్రాన్ని దీంట్లో ఓటర్ మారుతారని చెప్పి అనుకోండు వాళ్ళ భ్రమ. ఓటర్ దృష్టిలో వాళ్ళు ఏదైతున్నదో ఏ రాజకీయ పార్టీకి ఓటేస్తే వాళ్ళ మేలు అనుకుంటుంది. ఈ అభ్యర్థి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి సమస్యల పట్ల దృష్టి కేంద్రీకరిస్తాడు, ఆ విధంగా ఆలోచిస్తాడు.
బీజేపీకి అసలు సిద్ధాంతం ఉన్నది, ఆర్థిక ప్రణాళిక ఉందా? ఏ రాజకీయ పార్టీ అయినా ఒక ఆర్థిక ప్రణాళిక ఉండాలి. కేవలం మత విద్వేషాలు తెచ్చగొట్టి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందే తాపత్రయం ప్రయత్నం తప్ప ఆర్థిక ప్రణాళిక ఇప్పుడు నేను చెప్పి ఇన్ని చెప్పి ఒకటి చెప్పి బోనస్ ఇస్తుంది కదా. దెన్ బీజేపీ కమ్ ఫార్వర్డ్. వాళ్ళ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా బోనస్ ఇచ్చే ఆలోచన చేస్తుందా? రాసుకో. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ రుణమాఫీ చేస్తుందా? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇక్కడ ఉచిత విద్యుత్ ఇస్తుందా? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇక్కడ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుందా మహిళలకు? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇక్కడ 200 యూనిట్ పురవకరాలు విద్యుత్ ఇస్తుందా? బీజేపీ పాలిత రాష్ట్రాలకు 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నదా? ఏ ప్రణాళిక ఉంది నీ దగ్గర? కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక నిర్మాణాత్మకంగా ఏదైతుందో, ఏ విధంగా ప్రధాన ఉత్పాదక రంగం గ్రామీణ ప్రాంతం వ్యవసాయం. గ్రామీణ ప్రాంతం వ్యవసాయానికి ప్రోత్సాహకంగా రైతాంగాన్ని కానీ రైతు కూలీలు, మన్రేగా, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేను పోటీ చేసినా అంటే టఫ్ అని చేసిన ఎన్నిక ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక గతంలో భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. గతంలో ఈ స్థానం భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. నాకు ఒకటే, నా జగిత్యాల నాకు వాస్తవంగా ప్రజా జీవితం రాజకీయంగా జన్మనిచ్చింది జగిత్యాల. అటువంటి ప్రాంతానికి నేను సేవ చేయాలి అనేటువంటి ఒక తపనతోని నేను నిజామాబాద్ ఆఫ్ చేసుకున్నాను. అటువంటి తపనతో నిజామాబాద్ ఆఫ్ చేసుకున్నాను. నా పార్టీ కూడా గైడెన్స్ ఇచ్చింది, ఎందుకు నువ్వు పద్మవ్యూహంలో చూస్తున్నావు అని చెప్పాను. నేను చెప్పిన నేను పద్మవ్యూహంలో చూస్తున్నా అని చెప్పాను. నేను గెలిస్తే అర్జునుడిని అవుతా, పోతే అభిమన్యుడిని అవుతా. గెలిస్తే అర్జునుడిని అవుతా, పోతే అభిమన్యుడిని అవుతాను. ఎట్లైనా చరిత్ర పుట్టలు నిలిచిపోతే, ఎట్లైనా చరిత్ర పుట్టలు నిలిచిపోతాను. मालूम है आपको अर्जुन अभिमन्यु? महाभारत आपको मालूम है? వాస్తవం కూడా చెప్పండి. మా దీపాదాస్ గురించి ఒక గంట క్లాస్ తీసుకుంది, ఒక 1 అవర్ క్లాస్ తీసుకుంది. అదే నేను చెప్పిన ఐ నో ఇట్ ఇస్ టఫ్ సీ, బట్ దేర్ ఇస్ నో అదర్. నా రాజకీయ హోదాకు తగిన పదవి నేను కోరుకోలేను, మీరు ఇచ్చే పరిస్థితులు లేరు. నా హోదా కంటే చిన్నది కోరుకోను, నా హోదా కంటే చిన్నది కోరుకోను. నా హోదాకు తగ్గ పదవిని పొందే పరిస్థితి లేదు. కొట్లాడాలి. జీవితంలో చివరి యుద్ధం చేసింది అంటున్నా. ఎందరి అభిమానం ఉన్నాయి నాకు చాలదే. మీ ఎందరి అభిమానం ఉందంటున్నారు చాలు, నాకు దట్స్ ఎనఫ్ ఫర్ మీ. అందరూ గెలవాలనే లక్ష్యంతో కొట్లాడతాం. గెలవకున్నా కానీ ఏదో చరిత్ర నిలిచిపోతాం, గెలవకుండా చరిత్ర నిలిచిపోతాం. అది వీరుని లక్షణం, అది వీరుని లక్షణం.